ఈఎంఐ చెల్లిస్తావా? లేక నీ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేయమంటావా? నీ కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేయాలా? రేపటిలోగా పేమెంట్ చేయకపోతే నీ సంగతి చూస్తా. రికవరీ పేరుతో వినిపించే ఇలాంటి బెదిరింపులకు ఇక చెక్ పడనుంది. రుణగ్రహీతల హక్కులను కాపాడేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు ఈ కఠిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇంతకీ ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలేంటి? రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందా? క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, మొబైల్ ఈఎంఐ కట్టలేదని ఇష్టానుసారం వేధించడం ఇక కుదరదు. రుణదాతల హక్కులే కాదు, రుణగ్రహీతల హక్కుల్ని కూడా కాపాడేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త లోన్ రికవరీ నిబంధనల్ని తీసుకొచ్చిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాటిని 2027 జనవరి 1 నుంచి అమలు చేయనుంది. బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు ఈ కఠిన నిబంధనల్ని తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. రికవరీ ఏజెంట్లు ఎప్పుడు ఫోన్ చేయాలి, ఎప్పుడు చేయకూడదనే దానిపై ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దని తేల్చి చెప్పిన ఆర్బీఐ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతల్ని ఫోన్ ద్వారా లేదా ప్రత్యక్షంగా సంప్రదించాలని తెలిపింది. రుణగ్రహీత ప్రత్యేకంగా కోరితే తప్ప ఈ సమయానికి మించి కాల్స్ చేయకూడదు. అంతేకాదు, మరణం, మెడికల్ ఎమర్జెన్సీ, పెళ్లి వంటి ప్రత్యేక సందర్భాల్లో రుణగ్రహీతల్ని ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేసింది. రికవరీ పేరుతో బెదిరించడం, అవమానించేలా మాట్లాడడం, పదే పదే కాల్స్ చేసి వేధించడం, కుటుంబ సభ్యుల్ని బెదిరించడం వంటి చర్యలను నిషేధించింది. రుణగ్రహీత వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్యలపైన ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాలో రుణగ్రహీత వివరాలను పోస్ట్ చేసి అవమానించడాన్ని కూడా పూర్తిగా నిషేధించింది. ఇంటికి వెళ్లి రికవరీ చేయాలంటే ఒకరోజు ముందుగానే సమాచారం ఇవ్వాలి. రికవరీ ఏజెంట్ వద్ద తప్పనిసరిగా ఐడి కార్డ్, బ్యాంకు అధికారిక అనుమతి పత్రం, ఫిర్యాదు అధికారుల వివరాలు ఉండాలి. బ్యాంకు నుంచి వచ్చాం, డబ్బులు కట్టండి అంటూ అనవసరంగా ఒత్తిడి చేయడం ఇక నుంచి కుదరదు. రికవరీకి సంబంధించి చేసే ప్రతి కాల్ని బ్యాంకులు రికార్డ్ చేయాలి. కాల్ చేసిన సమయం, ఫోన్ నంబర్ తదితర వివరాలను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. రికవరీ ప్రక్రియను అవుట్సోర్స్ చేసిన ఏజెంట్ల ప్రవర్తనకు పూర్తి బాధ్యత బ్యాంకుదేనని ఆర్బీఐ తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈఎంఐ చెల్లించకపోతే ఫైనాన్స్పై కొనుగోలు చేసిన మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్లను రిమోట్గా లాక్ చేసే విధానానికి ఆర్బీఐ నిబంధనలను తీసుకొచ్చింది. అయితే ఈఎంఐ మిస్ అయిన వెంటనే డివైస్ను లాక్ చేయడానికి వీల్లేదు. కనీసం 30 రోజుల పాటు పేమెంట్ పెండింగ్ ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. 2 నెలల పాటు ఈఎంఐ చెల్లించకపోతేనే పూర్తి స్థాయిలో డివైస్పై ఆంక్షలు విధించాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ పూర్తిగా పనిచేయకుండా చేయరాదు. అత్యవసర కాల్స్, ఎస్ఎంఎస్లు, ఉద్యోగానికి అవసరమైన ప్రాథమిక సేవలు కొనసాగాల్సిందే. ఫోటోలు, కాంటాక్ట్స్, మెసేజ్లు, కాల్ లాగ్స్ లేదా లొకేషన్ వంటి వ్యక్తిగత డేటా జోలికి వెళ్లడానికి వీల్లేదు. బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాత గంటలోపు డివైస్ని తిరిగి యాక్టివ్ చేయాలి. అలా చేయకపోతే ప్రతి గంట ఆలస్యానికి ₹250 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రికవరీ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రుణాల వసూళ్లలో పారదర్శకత, రుణగ్రహీతల గౌరవం, వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పుగా భావిస్తున్నారు. 2027 నుంచి రికవరీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, నియంత్రణలో కొనసాగనుంది.